హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంపీ కిచెన్. ఇవాళ ఆంధ్ర స్టైల్లో గోంగూర ప్రాన్స్ కర్రీ అండి. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే నేను ఒకరోజు చేసుకున్నానంటే మరుసటి రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటానండి. నాకైతే అంత ఇష్టము. మీలో మీకెంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీలుంటే గానుగ నూనెతో ఈ కూరని చేశారంటే దీని రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి గానుగ నూనెతో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంత సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు కూడా ఒకసారి ఇది కంపల్సరీగా నా స్టైల్లో మీరు ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో నాకు చెప్పండి. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోవాలండి. ఇందులో కొంచెం నూనె ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని దాన్ని 1 నిమిషం వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని చిన్నగా చాప్ చేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే అది వేగిన తర్వాత దాంట్లోకి 1 టమాటోని తీసుకొని దాన్ని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోండి. అలా మగ్గిన దాంట్లోకి ముందుగానే ఆగలించుకున్న రొయ్యలనండి. ఆగలించుకోవడం అంటే ఏం లేదండి, రొయ్యల్ని కడుక్కున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని నీరు ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటే దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వారం రోజుల వరకైనా యూస్ చేసుకోవచ్చండి. అలానే ఒక 4 కట్టల గోంగూరను శుభ్రంగా కడుక్కొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్నారంటే మగ్గిపోతుందండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ముందుగానే మనము రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే వేయించిన 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత మర్చిపోయానండి, 1 పించ్ ఆఫ్ ఫెనుగ్రీక్ పౌడర్ కూడా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అందులోకి 1 గ్లాస్ వేడి నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నారంటే కూర రెడీ అయిపోతుందండి. కానీ మధ్య మధ్యలో చూసి ఒకసారి కలుపుకోండి, అడుగంటకుండా ఉంటుంది. మీరు మట్టుకు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చెంపీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.